Thank you. Wait. Confirm. Perform? You confirm. I didn't get you. Oh. What's it? What's it? 191. Call karo post. 0097. Adi Gorni. Wow. Okay. Thank you. OTP? Holy sh. Can I drive? No. Please sit. Payment ಆಗಿಲ್ಲ, ಪೇಮೆಂಟ್ ಪೆಂಡಿಂಗ್ ಇದೆ. ಅವ್ರ ಆ್ಯಪಲ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಬೇಕು. ಕಸ್ಟಮರ್ ಮೋನಿಕಾ ಅಂತ. సో ర్యాపిడోలో జాయిన్ అవ్వాలంటే చుట్టుపక్కల ఎంతమంది బైక్ ట్యాక్సీ డ్రైవర్స్ ఉన్నారు చూడండి. ఇన్సెంటివ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. టైము 8 అవుతుంది, ఫ్రైడే నైట్. మరి బైక్ ట్యాక్సీ చేయడానికి బయలుదేరాను. బోత్ ర్యాపిడో అండ్ ఊబర్. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఆసమ్ కంటెంట్తో మీ ముందుకు మళ్ళీ వస్తున్నాను. కొత్తగా బోయా M1 మైక్ అయితే తీసుకున్నాను. పాత మైక్ ఇరిగిపోయింది. ఎలా ఇరిగిపోయింది అనేది మళ్ళీ చెప్తాను. ట్రిప్ అయితే 0 చేశాను. ఎన్ని కిలోమీటర్స్ ఖర్చు అయిందని చూసుకోవడానికి ఊబర్లో గో, ఇంకా ర్యాపిడోలో కూడా ఆన్లైన్లోకి వెళ్తున్నాను. సో ఎక్కువ ఎర్నింగ్స్ చేయాలంటే మనకు లాంగ్ ఆర్డర్స్ రావాలి. లాంగ్ ఆర్డర్స్ చేస్తే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. చిన్నవి చేసామంటే అక్కడే ఇరుక్కుపోతాం. సో లాంగ్ ఆర్డర్స్ చేస్తూ టోటల్గా ఏ ఏరియాస్కి వెళ్ళాం, మొత్తం బెంగళూరులో ఈ ఏరియా మొత్తం కవర్ చేయొచ్చు ర్యాపిడోలోను ఊబర్లోను. సో ఏ ఏరియాకి వెళ్ళాము, ఎంత సంపాదించాము, ఎంత పెట్రోల్ అయింది, మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. ర్యాపిడో క్యాప్టెన్ యాప్ని మనం మాటికి అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే ఎర్రర్స్ వస్తాయి. అదే ఊబర్లో అలా జరగదు. ఊబర్లో ఇంటర్ఫేస్ బాగుంటుంది. ర్యాపిడో మాత్రం మనం అప్డేట్ చేసుకోకుంటే మా ట్యాష్ చూసారా వెళ్ళిపోయింది, క్లోజ్ అయిపోతూ ఉంది. మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, లిజనింగ్ టు ఆర్డర్స్. ర్యాపిడో యూజర్ ఇంటర్ఫేస్ అంతగా బాగాలేదు. డ్రైవర్ యాప్ కానీ లేకపోతే ర్యాపిడో మనం బుక్ చేయాలన్నా కూడా కొంచెం స్లోగానే ఉంది. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా మనకు ర్యాపిడోలో 4.6 రేటింగ్ ఉంది, ఊబర్లో 4.9 రేటింగ్ ఉంది. సో నేనేం చేస్తానంటే ఎవ్రీడే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాను. ఎవరన్నా ఏమైనా నెగిటివ్ రివ్యూ వచ్చారా ఎందుకు అనేది చూస్తానన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ది జర్నీ. ఈ మైక్లో క్వాలిటీ ఎలా ఉంది చూడండి. ఇన్సెంటివ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఊబర్లో వచ్చేసి ఊబర్లో 1100 సంపాదించచ్చు. 125 రైడ్స్ చేయాలా వీక్లీ. ఇక్కడ అవర్లీ ఇన్సెంటివ్స్ ఏం లేవు. 125 రైడ్స్ ఒక వీక్ అంతా చేస్తే మనకు 1100 రూపీస్ వస్తుందన్నమాట. అదే ర్యాపిడోలో అయితే ఇన్సెంటివ్స్ వచ్చేసి ఓకే, 1 రైడ్ కంప్లీట్ చేస్తే 15, 2 రైడ్స్కి 20, 25, 30, 40, 50 ఇలాగా కంప్లీట్ 6 రైడ్స్ చేస్తే మనకు 180 రూపీస్ వస్తుంది ఎక్స్ట్రా. కానీ ర్యాపిడోలో కమిషన్ ఎక్కువ పోతుంది. ఊబర్లో కమిషన్ ఏమి ఉండట్లేదు ఇప్పుడు. ఓన్లీ GST ట్యాక్సెస్ కట్ అవుతాయి. ఇది ఇన్సెంటివ్స్ కథ. సో ర్యాపిడోలో ఆన్ రైడ్ బుకింగ్ అని వస్తుంది. సో ఇట్లా ఎర్రర్స్ వస్తాయన్నమాట. అంటే ఆన్ రైడ్ బుకింగ్ మాత్రమే ఉంది, ఇంటికి పోయే బుకింగ్ లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే ర్యాపిడో యాప్ని అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇదొక ప్రాబ్లం అయితే ఉంది. సో మీకు ఇంకో విషయం ఏం చెప్పించాలనుకుంటున్నానంటే ఇప్పుడు ర్యాపిడోలో ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు దగ్గరలో జస్ట్ ఓపెన్ చేస్తే మనం ఇక్కడ ఉన్నాము. నా బైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో చుట్టుపక్కల ఎంతమంది బైక్ ట్యాక్సీ డ్రైవర్స్ ఉన్నారు చూడండి. బైక్ ట్యాక్సీ ప్లస్ ఆటోస్ కలిపి ఇంతమంది ఉన్నారు. ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 బైక్ ట్యాక్సీ జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో మనకి ఇంతమంది ఉన్నారన్నమాట ర్యాపిడోలో. ఇంకా ఊబర్ ఓపెన్ చేసి ఎక్కడికో ఒక చోటుకి రైడ్ పెట్టేస్తే వేర్ టు
మెజెస్టిక్ పెట్టామనుకోండి, మెజెస్టిక్. సో మనకు ఇక్కడ ఎకానమీలో మోటో సెలెక్ట్ చేసుకునేకి వస్తుంది. నా లొకేషన్లోనే ఇంతమంది నలుగురు ఉన్నారనమాట. సో ర్యాపిడో ప్లస్ ఊబర్ రెండు చాలా చాలా ఫేమస్ అయిపోయాయి. అసలు రైడ్స్ రావడమే కష్టం అయిపోతుంది. కానీ నైట్ టైము కొన్ని ఏరియాస్కి వెళ్ళి మనం రైడ్స్ అయితే చేసుకోవచ్చు. ఎలా అనేది మీకు చూపిస్తాను. సో ర్యాపిడోలో జాయిన్ అవ్వాలంటే డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ, ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. లాగిన్ అయిపోతే పర్మిషన్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ ఆన్ చేసుకోవాలి. హలో, ఓకే 2 కిలోమీటర్స్ వచ్చాను. ఇంకా ఆర్డర్స్ ఏం రాలేదు. ఆర్డర్స్ వచ్చినాక చూపిస్తాను. మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే ర్యాపిడోలో వచ్చింది. 97 రూపీస్ ఎస్టిమేట్. పికప్ వచ్చేసి 1.1 కిలోమీటర్స్, డ్రాప్ 11 కిలోమీటర్స్. ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 నుంచి సర్జాపూర్ రోడ్. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాం. కస్టమర్ వెయిటింగ్ మన కోసం. ఫోర్ జీరో ఓకే, 11 కిలోమీటర్స్కి 34 మినిట్స్ పడుతుందంట. లెట్స్ గో. $131. $131 అయితే వచ్చింది. దాంట్లో మనకు కమిషనే 30 రూపీస్ పోతుంది. సో ర్యాపిడోలో డైరెక్ట్గా కస్టమరే స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకే, ఆటోమేటిక్గా ఇది వస్తుంది. మనం కస్టమర్కి రేటింగ్ ఇవ్వచ్చు ర్యాపిడోలో. రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్. సో అలాగే ఊబర్ కూడా ఆన్ చేసి పెడతాను. చూడండి, 197 రూపీసే వచ్చింది మనకు 131 రూపీస్లో. మొత్తం కమిషనే దానికి పోతుంది. ర్యాపిడోలో నైట్ సర్చ్ ఏమైనా ఉందేమో చూడాలా. ఓహో, ర్యాపిడోలో మళ్ళీ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. నైట్ సెర్చ్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఒకసారి లాగ్ ఆఫ్ అయి చూద్దాం. ఓకే, దొడ్డనకొండి 26 రూపీస్ ఆర్డర్స్. ఇట్లాంటి చిన్న ఆర్డర్స్ చేయడం వేస్ట్. ర్యాపిడోలో నైట్ సెర్చ్ 30% ఎక్స్ట్రా ఫేర్ ఉంది. ఇప్పుడు 9 అవుతా ఉంది. చూద్దాం, ఏదైనా లాంగ్ ఆర్డర్స్ వస్తేనే చేద్దాము. టోటల్గా ఎంత సంపాదించవచ్చో చూద్దాం. మనకు సెకండ్ ఆర్డర్ ఊబర్లో వచ్చింది. 54 రూపీస్ అంట. 1.8 కిలోమీటర్స్ పికప్, 5.3 కిలోమీటర్స్ డ్రాప్. కస్టమర్ మోనికా అంట. లెట్స్ గో అండ్ పికప్ ద కస్టమర్. పికప్ చేసుకోవడానికి వెళ్తుంటే కస్టమర్ క్యాన్సిల్ చేసేసింది అనమాట. మనం ఇది కూడా చూడొచ్చు. రైడర్ క్యాన్సిల్డ్. సరే, నెక్స్ట్ వెయిట్ ఫర్ అనదర్ ఆర్డర్. దట్స్ ఇట్. మనకు సెకండ్ ఆర్డర్ క్యాన్సిల్ అయితే థర్డ్ ఆర్డరు ఇమీడియట్గా వచ్చింది. అక్కడ నుంచే సర్జాపూర్ మార్తల్లి రోడ్ నుంచి. అది వచ్చేసి డ్రాప్ లొకేషన్ వచ్చేసి 10 కిలోమీటర్స్. ఎక్కడ అంటే కోరమంగళం ఇండస్ట్రియల్ ఏరియా. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. దీనికి 112. ఇప్పుడు మీరు గమనిస్తే 10.3 2.5. తర్వాత ఊబర్లో మనకు 12 కిలోమీటర్స్. దీంట్లో 97 వస్తే మనకు ఊబర్లో అయితే ఎక్కువ వస్తుంది అనమాట, 112 రూపీస్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కన్వీనియన్స్ ఫీ కట్ చేయరు. సో ఊబర్ ఈజ్ బెటర్ దాన్ ర్యాపిడో ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్నింగ్స్ ఆల్సో.
ఫుల్గా సెంట్ జాన్స్ రోడ్లో స్టక్ అయిపోయాము ట్రాఫిక్లో. ఇంకా జస్ట్ పోయి రైట్ తీసుకుంటే డ్రాప్ అయిపోతుంది. థర్డ్ ఆర్డర్ మనకు మెజెస్టిక్ వచ్చింది. డైరెక్ట్గా మెజెస్టిక్ రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఆటోకు అలవ్ లేదు కానీ క్యాబ్స్కి, బైక్స్కి ఇక్కడ అలవ్ ఉంది. ఆటో వాళ్ళకి అలవ్ లేదు కానీ లోపలికి వచ్చేస్తున్నారు. ముందే నిలుస్తుంది. ಆನ್ಲೈನ್ ಮಾಡಬೇಕು ನೀವು. ಮಾಡಿ ಚೆಕ್ ಮಾಡಿ ಆ್ಯಪ್ ಓಪನ್ ಮಾಡಿ ಪೇಮೆಂಟ್ ಮಾಡಿ. ಪೇಮೆಂಟ್ ಆಗಿಲ್ಲ, ಪೇಮೆಂಟ್ ಪೆಂಡಿಂಗ್ ಇದೆ. ಅವ್ರ ಆ್ಯಪಲ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಬೇಕು ಪೇಮೆಂಟ್. ಅಂದರೆ ಸ್ಕ್ರೀನ್ಶಾಟ್ ಸ್ಕ್ರೀನ್ಶಾಟ್ ಏನು ಬೇಡ, ಇಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದಲ್ವಾ. రైట్స్ మీద రైట్స్ చేసుకుంటా 1:30 అయింది. బ్రూక్ ఫీల్డ్ అంటే వైట్ ఫీల్డ్ దగ్గర ఉన్నా ఇప్పుడు. కాడు బీస్నల్లి అంటే మారతల్లికి ఒక రైడ్ వచ్చింది, పికప్కి వెళ్తున్నా. ఇంకా 1:30 అయింది, ఇంకా జనాలు చూడండి రోడ్ అంతా వైట్ ఫీల్డ్లో. ఫ్రైడే నైట్. ఈ కుక్కల గోల తప్ప నైట్ టైం రైడ్స్లో ఏం ప్రాబ్లం ఉండదు మ్యాక్సిమం. ఇక్కడ ఉన్నట్టున్నాడు. लगा के रखे हो? हाँ, मोटो ब्लॉक करता. क्या OTP? हाँ, 8564. वो क्या? हाँ, I do motor vlogs. You do motor? Can I drive? No, please sit. So now you're vlogging? Yeah. Right now you're vlogging? हाँ. Straight, right? టైం వచ్చేసి 3 గంటలైంది. కాడు బిస్నల్లి మారుతల్లిలో రైడ్స్ చేసుకుంటా ఎక్కడికి వచ్చానంటే MG రోడ్. మూడు గంటలకు కూడా ఎంత రద్దీ ఉంది చూడండి ఇక్కడ. ఓల్డిష్. కస్టమర్ని వెతుక్కోవాలి ఇప్పుడు. ఐఎమ్ వెయిటింగ్ అన్నాడు రైడ్ తనేమో. OTP?
ఈరోజు సాటర్డే ఆల్మోస్ట్ 9 o'clock అవుతుంది. నైట్ ఆల్మోస్ట్ 4:35 వరకు చేశాను. ఇంటికి వెళ్ళిపోయాను. ఫుల్ టైర్డ్ అయిపోయాను కదా, సో వ్లాగ్ కంటిన్యూ చేయలేదు నన్ను నైట్. సో ఈరోజు సాటర్డే నైట్ 9 o'clock స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆర్డర్ మనకు ర్యాపిడోలో వచ్చింది. ఈ ఆర్డర్ వచ్చేసి మనకు 205 అంటే 21 kilometers వెళ్ళాలి ఇక్కడికి, కాడుకోడి ఫారెస్ట్ వైట్ ఫీల్డ్ దగ్గరికి. కస్టమర్ లొకేషన్కి వచ్చి కాల్ చేస్తుంటే కస్టమర్ పికప్ చేయట్లేదు. సో ఇంకోసారి ట్రై చేస్తాను. ర్యాపిడోలో అయితే ఫస్ట్ కస్టమరు షో అప్ అవ్వలేదు. సో 5 rupees క్యాన్సిలేషన్ ఫీ వచ్చింది. వెంటనే మనకు ఊబర్లో ఇంకొక ఆర్డర్ వచ్చింది అనమాట, అంటే 100 rupeesది. ఆ కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మనకు సాటర్డే ఈరోజు ఫస్ట్ కస్టమరే ఒక అమ్మాయి. లొకేషన్కి అయితే వచ్చాము. కస్టమర్కి కాల్ చేద్దాం. హలో, కాలింగ్ ఫ్రమ్ ఊబర్. ఐమ్ ఎట్ ద లొకేషన్ KBECO సిటీ ఎంట్రన్స్. ఓకే 2 minutesలో వస్తానండి కస్టమర్. లెట్స్ వెయిట్. I think it has gone wrong. 1254. ఓకే. ఫస్ట్ ఆర్డర్కి మనీ 104. ಎಷ್ಟಾಗಿದೆ ಸರ್? 104. ಆಗಿದೆ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. हेलो, लोकेशन पर आ गए मैं, ये होटल एम्पायर के पास. सॉरी, आप 9618. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో కస్టమర్ని పికప్ చేసుకోవడానికి గిల్లీస్ రెస్టో బార్కి అయితే వచ్చేసాం. పైన ఏరోప్లేన్ వెళ్తుంది చాలా దగ్గరగా, ఆదిగోండి. వావ్. సో కస్టమర్కి కాల్ చేద్దాం.
हाँ लोकेशन पर रेस्टो गिल्लीज रेस्टो पर सॉरी हाँ हाँ 0642. టైం 1:56 మళ్ళీ ఎంజీ రోడ్కి వచ్చాము. ఇక్కడ ఒక కస్టమర్ ఆర్డర్ చేశాడు, ఏదో సినిమా అయిపోయింది. రాశి అంట కస్టమర్ పేరు, ఈఎంఐ అనుకుంటా. డబల్ జీరో Call करो boss. ओके इधर How much? 191. Hello, I'm at the location. I came to the location. Auto stand. One sec. Okay. Yeah, I'm at the auto stand. I'm coming from this opposite road. Yeah, I'm at the auto stand. Yeah, I'm at the location now. Check. Yeah. What's it? Hmm? What's it? Okay. Okay. Hmm? Oh. OTP? Thank you. Here we go. OTP. OTP? Is 0275. Hmm? Here only. Confirm. Perform? You confirm. I didn't get you. Okay, I will do that. Thank you. Wait.